లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం జోహార్ వైఎస్ఆర్ పాల్గొనడానికి వచ్చినటువంటి మన తోట శ్రీనివాస గారిని స్టేజ్ అలంకరించవలసిందిగా కోరుచున్నాము. జై శ్రీనన్న, జై జై శ్రీనన్న, జై శ్రీనన్న. అలాగే టెక్కిన కృష్ణ గారిని, మరియు వరికోట నాగిరెడ్డి గారిని, మరియు అలాగే రమణారెడ్డి గారిని, అలాగే డివిజన్ నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమం కేక్ కటింగ్ కార్యక్రమానికి మరియు చీరలు పండ్లు పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన తోట శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ మనందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. తోట శ్రీనివాస్ గారి నాయకత్వం జై జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం తోట, జై తోట శ్రీనన్న. మన ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితులు మరియు బడుగు బలహీన వర్గాల సమస్యలు ఆశాకిరణం మన తోట శ్రీనివాస్ గారికి మనందరి మద్దతు ఒట్టి లాలి శ్రీనన్న నాయకత్వం, ఒట్టి లాలి మా తోట శ్రీనన్న నాయకత్వం, ఒట్టి లాలి మా తోట శ్రీనన్న. అందరికీ నమస్కారం. మన ప్రియతమ నేత పులివెందుల పులిబిడ్డ, సంక్షేమ సారథి, పేదల పెన్నిధి, మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా రాజీవ్ నగర్ ఏరియాలోని ఈ ప్రాంతంలో నాగిరెడ్డి గారి ఆధ్వర్యంలో, అలాగే మిత్రులు వాళ్ళ మిత్ర బృందాలు అందరూ కలిసి, కృష్ణ గారు అందరూ కూడా వాళ్ళ మిత్ర బృందం అందరూ కలిసి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం మొత్తం ఇక్కడికి కదిలి వచ్చింది. వాళ్ళందరికీ కూడా ముందుగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, మన ఆంధ్రప్రదేశ్కి ఎన్నో సంక్షేమ పథకాలు ఇస్తున్న మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4.5 సంవత్సరం కాలంలో దాదాపుగా 3,50,000 కోట్ల రూపాయల నగదును డైరెక్ట్గా పేదలకి అందజేయడం జరిగింది. ఎన్నో సంక్షేమ పథకాలు, అమ్మ ఒడి కానివ్వండి, ఆసరా కానివ్వండి, చాలా రకరకాల పథకాలు, నవరత్నాలు పథకాల ద్వారా, అలాగే నాడు నేడు ద్వారా పిల్లలకి, చిన్నపిల్లలకి విద్యావంతులు కావాలని చెప్పేసి, పేద పిల్లలందరూ కూడా అందరికన్నా మంచి ఉన్నత స్థానంలో ఉండాలని చెప్పేసి ఆయన కోరుకుంటూ, అలాగే పేద ప్రజలకి కాన్వెంట్ స్కూల్ లాగా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి రేపు ఫ్యూచర్లో వాళ్ళు విదేశాలకు వెళ్ళినప్పుడు వాళ్ళకి ఉద్యోగపరంగా కానీ ఏ విధమైన ఇబ్బందులు లేకుండా అందరికన్నా కూడా, అంటే డబ్బు ఉన్న ధనిక వర్గాల పిల్లలతో సమానంగా వాళ్ళు ఉద్యోగాలు పొందాలని చెప్పేసి ఒక మంచి సదుద్దేశంతో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టబడింది. అలాగే ఎన్నో సంక్షేమ పథకాలు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేదలందరికీ ఇస్తున్నారు. అలాగే రాబోయే కాలంలో ఇంకా మరెన్నో సంక్షేమ పథకాలు ఆయన పేదల ప్రజలకు ఇవ్వాలని చెప్పేసి, ధనికులతో పోటీ పడాలని చెప్పేసి పేదలందరూ కూడా ఆయన మనస్ఫూర్తిగా ఆలోచిస్తున్నారు. రాబోయే కాలంలో వచ్చే ఎలక్షన్లో మరొకసారి ఆయనకి ముఖ్యమంత్రిగా పనిచేసే అవకాశం మీరందరూ కల్పించాలని కోరుకుంటూ, అలాగే రాబోయే సంవత్సరాల్లో కాలంలో మన ఆంధ్రప్రదేశ్ కి
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పేసి మీ అందరి ఆశీస్సులు ఆయనకు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మీ అందరి చల్లని దీవెనలు ఆయన మీద ఉండాలని చెప్పేసి రాబోయే కాలంలో ముఖ్యమంత్రిగా 2024లో ఎలక్షన్ రాబోతుంది. దాంట్లో 175కి 170 సీట్లు సాధించే విధంగా మీరందరూ కూడా ఆయన్ని ఆశీర్వదించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ సోదరులందరికీ కూడా, నాగిరెడ్డి వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి కూడా, ఇక్కడ కృష్ణ గారికి, అలాగే కొన్ని పేర్లు తెలిపిన అందరూ వచ్చిన అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన నాగిరెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.